10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు అరణ్యకాండను చెప్పుకుందామా? అరణ్యకాండలో దండకారణ్య ప్రవేశం. శ్రీరాముడు చిత్రకూటం నుండి దండకారణ్యానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో ఆత్రిముని ఆశ్రమం చేరి ఆయన భార్య అనసూయాదేవి సందర్శించుకుని ఆనాడు ముని దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. తరువాత వారు దండకారణ్యమునకు నడక సాగించారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిన తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొంత దూరం అలాగే నడక సాగించి వేద విద్యా పారంగతులు అలరారే ఆశ్రమాలతో నిండిన దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు. జ్ఞాన సంపన్నులైన మునులందరూ శ్రీరామచంద్రుడు తన పత్నితో సోదరునితో వస్తున్నాడని తెలిసి వారికి ఎదురు వెళ్ళి ఆనందంతో నిండిన హృదయాలతో మంగళవాక్యాలతో స్వాగతం పలికారు. పర్ణశాలలోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలతో మధుర ఫలాలు పానీయాలు సమర్పించారు. చిరునవ్వుతో శ్రీరామచంద్రుడు వాటిని స్వీకరించాడు. దండకారణ్యంలో అడుగడుగునా ముని ఆశ్రమాలున్నాయి. వారిని సందర్శించుకుని వారి సత్కారాలు స్వీకరిస్తున్నాడు. రాక్షసుల వలన తమ తపస్సుకు విఘాతం కలుగుతోందని మునులు రామునికి విన్నవించుకున్నారు. రాక్షసుల్ని చంపి మునికులాన్ని సంరక్షిస్తానని వారికి అభయమిచ్చాడు రాముడు. ఒకనాడు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. విరాధుని వధ. అగస్త్యుని వద్ద సెలవు తీసుకుని సీతారామ లక్ష్మణులు నడుస్తూ ముందుకు సాగారు. కొంత దూరం పోయిన తర్వాత ఎదురుగా చిందరవందరైన చెట్ల తీగలు, విరిగిన చెట్ల కొమ్మలు చిందరవందరగా పడి ఉన్నాయి. వాటిని దాటుకుంటూ మరికొంత దూరం నడిచారు. ఎత్తైన కొండ వంటి దేహంతో తల లేదు. వక్షస్థలంలో ఒక కన్ను, దాని కింద పెద్ద నోరు, ముందుకు పొడుచు వచ్చి పొట్ట. వికృత రూపంతో బేభత్స దేహంతో విరాధుడనే రాక్షసుడు సీతారామ లక్ష్మణులకు ఎదురుగా వస్తున్నాడు. సీతారామ లక్ష్మణులు వారి కంటపడటంతో వాడు ఒక్క అరుపు అరిచి మీదికి వస్తూ, ఎవర్రా మీరు? ఆయువు మూడిన మీరు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇంతకు మీ వేషాలేమిటి? చేతిలో బాణాలు మహామునుల వలె నారచీర కట్టి జడలు వేసుకున్నారేమిటి? నేనెవరో తెలుసా? విరాధుడననే రాక్షసుడను. రోజు ఋషుల మాంసము ఇష్టమైన ఆహారంగా తీసుకుంటాను. ఈ సుందరిని నా భార్యగా గ్రహించి మీ రక్తం తాగుతాను అని రంకెలు వేయసాగాడు. ఆ మాటలు వింటున్న శ్రీరాముడు కన్నులలో నిప్పులు చెరిగాయి. ఓరి దుష్టుడా, నీకు కాలం సమీపించడం వల్లనే మా కంటపడ్డావు అంటూ రాముడు విడిచిన 7 బాణాలు విరాధుని శరీరం నుంచి దూసుకుపోయి నేలను తాకాయి. విరాధుడు బేకర్ గర్జన చేస్తూ వికృత వదనంతో రామలక్ష్మణుల మీదకి వస్తున్నాడు. రామలక్ష్మణులు బాణాలతో వానిని అడ్డుకున్నారు. ఎన్ని బాణాలు తగిలినా వాడు చలించకుండా శూలం విసరడము, రాముడు దానిని 2 ముక్కలుగా ఖండించడము ఒకే కాలంలో జరిగాయి. రామలక్ష్మణులు వాడి బాణాలతో వాడి భుజాలను నరకడం మొదలుపెట్టారు. శ్రీరాముడు అంబుల పొది నుండి ఒక బాణం తీసి స్మరించి విరాధుడి వైపు వదిలాడు. ఆ బాణం విరాధుని తునాతునకలు చేసింది. వెంటనే ఆ స్థలంలో వారి ముందు ఒక గంధర్వుడు నిలబడి ఉన్నాడు. అప్పుడు, ఓ ఇక్ష్వాకు వంశీయుడా, ఇప్పటికి తెలిసినది మీరెవ్వరో. నువ్వు కౌసల్యాదేవి సుతుడవు. ఈతను నీ తమ్ముడు. ఈమె నీ అర్ధాంగి సీతాదేవి అని తెలుసుకున్నాను. నేను తుమ్మురుడనే గంధర్వుడను. కుబేర శాపం వల్ల ఈ వికృత రూపం లభించి ఇన్ని అవస్థల పాలయ్యాను. మీ చేతులలో నాకు శాప విమోచనం అవుతుందని గ్రహించాను. ఈనాటితో నా రూపం నాకు లభించింది. మీరు ఇక్కడ నుండి కొద్ది దూరంలో వెళ్తే అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది. వారిని దర్శించండి. ఆయన మీకు సర్వశుభాలు అనుగ్రహిస్తాడు అని గంధర్వుడు అంతర్ధానమయ్యాడు. పంచవటి. తరువాత అగస్త్యుల వారి ఆశ్రమాన్ని దర్శించి వారితో తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అందుకు అగస్త్యుడు, రామచంద్ర, ఇక్కడికి 2 యోజనాల దూరంలో సాధు జలాలతో నిండిన సరోవరాలు, మధుర ఫలాలతో నిండిన వృక్షాలతో, నయన మనోహరంగా ఉండే జంతువులతో, పక్షులతో అలరారే పంచవటి మీకు నివాసయోగ్యంగా ఉంటుంది. మీరు నా ఆశ్రమంలో ఉందామని వచ్చారు. కానీ సీతకు పంచవటి సుఖంగా ఉంటుందని నా అభిప్రాయం.
కనుక అది మీకు అన్ని విధాలా యోగ్యకరంగా ఉంటుంది. అక్కడ పవిత్ర గోదావరి నది అతి దగ్గరగా ఉన్నది. అక్కడ ఉండి మునిజనాన్ని రక్షించు. అదిగో ఆ కనిపించే మధుక వనం దాటి ఉత్తరంగా వెళ్తే 5 మర్రి చెట్లు, అక్కడ ఒక పర్వతం, దానినే పంచవటి అంటారు అని ఆ ముని తెలిపాడు. సీతారామ లక్ష్మణులు ఆయన ఆశీస్సులు తీసుకొని పంచవటి ప్రాంతానికి ప్రయాణం సాగించారు. గోదావరి నదీ తీరాన గల పంచవటిని చేరుకున్నారు. అచట కొంతకాలం నివసించాలని తలచి ఒక పర్ణశాలను నిర్మించుకుని కాలం గడపసాగారు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు తింటూ మునుల తపస్సును ఆటంకపరుస్తున్న రాక్షసులను వధిస్తూ మునులకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తున్నారు రామలక్ష్మణులు. ఒకరోజు లంకాధిపతి రావణుని చెల్లెలు శూర్పణఖ పంచవటికి వచ్చింది. సుందరమైన రూపము గల రామలక్ష్మణులను చూసి వారి అందానికి ముగ్ధురాలై నీలమేఘశ్యాముడు అయిన రాముని తన సౌందర్య సంపత్తితో తన వైపు మలచుకోవాలని తలచి వెంటనే ఆమె అందాల సుందరిగా మారిపోయి రాముని వద్దకు వచ్చి నన్ను వరించమని కోరింది శూర్పణఖ. అందుకు రాముడు, నాకు వివాహమైనది, నేను ఏకపత్నీవ్రతుడను, నా భార్య జానకి తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తైనా చూడను అంటూ శూర్పణఖను తిరస్కరించాడు. రాముని తిరస్కారానికి దుఃఖిస్తూ విచారిస్తూ బాధతో లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి అందాలు ఒలకబోస్తూ తనను వరించమని లక్ష్మణుని మీదకు వచ్చిన శూర్పణఖ. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడునని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే రాముణ్ణి చేరడమే శుభమని సమాధానమిచ్చాడు. శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు, అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణి చేయమన్నాడు రాముడు. అన్న ఆజ్ఞ ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిదెబ్బకు. లబోదిబోమని మెత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళింది శూర్పణఖ. కరుడు 14 మంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టిగరిచారు. ఇది చూసిన శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి చెప్పింది. కరదూషణలు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకి దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయ సూర్యుడై శ్రీరాముణ్ణి వధించడం దేవతాసురులు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు. కానీ అందుకు తగిన ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముడి భార్య సీత అందాల రాశి, శ్రీరాముడికి ప్రాణం. ఎలాగైనా ఆమెను అపహరిస్తే ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. మర్నాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీత అపహరణ విషయం తెలిపాడు. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు. మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకు ఎవడు చెప్పాడు? నిజంగా అతను నీకు మిత్రుడు రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు. సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం. పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే. శాంతించి నీ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు. రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది. రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు. ఖర, దూషణ, త్రిశరులు 14,000 మంది రాక్షస వీరులు రాముడి దాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. లంకకు పరుగుదీసింది. మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది. వికృత రూపంలో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చెలించలేదు రావణుడు. శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలు రేకెత్తించింది.
ఒకవైపు మారీచుని మాటలు, మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనస్సు కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. సీతాపహరణంలో మంచి చెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు. రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాల నచ్చచెప్ప చూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణలో సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుని మాటలు పెడచెవిన పెట్టాడు రావణుడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్లకుంటే రావణుడు చంపుతాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. రావణుడితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడు చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామలక్ష్మణులను పిలిచింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయా మృగమేనని నిశ్చయంగా పలికాడు. మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నారు. వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తేమీ కాదన్నాడు. ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని, అయోధ్యకు చేరాక అంతఃపురానికే అలంకారం అవుతుందని ఆశించింది. సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణునే ఆదేశించాడు. మాయాలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. విద్యార్థులు, మిగిలిన భాగాన్ని రేపు విందామా?